సో రకరకాల మైండ్ సెట్ ఉన్న కస్టమర్స్ని క్లయింట్స్ని మీరు చూస్తూ ఉంటారు. అయితే మేము ల్యాండ్ కొన్నాము, మాకు కొంతమంది మాకు అవసరం లేదు ఫార్మింగ్ ల్యాండ్, మాది మేము కట్టుకుంటాము లేదా మా ఫార్మింగ్ మేము చేసుకుంటాము అని అంటూ ఉంటారు. ఓకే, ఒప్పుకున్న వాళ్ళకి ఓకే, బట్ ఎన్ని ఇయర్స్కి మళ్ళీ వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి ఫుల్ అధికారం ఉంటుంది కస్టమర్స్కి. అండ్ ఒప్పుకొని వాళ్ళకి మేమే చేసుకుంటాం అది ఇది వి వాంట్ ఎంకరేజ్ ఎట్ ఆల్ అంటున్నారు. బట్ అంత ఈజీగా కూడా యూ వాంట్ లీవ్ ద కస్టమర్స్, రైట్? సో ఎలాంటి కన్వీన్స్ చేస్తూ ఉంటారు? సో మీరు చెప్పినటువంటి క్వశ్చన్, మీరు ఇన్వెస్టర్స్ని వచ్చినప్పుడు ఒకవేళ ఓన్గా కాటేజ్ కట్టుకోవాలనుకున్నా లేదా ఓన్గా ఫార్మింగ్ చేసుకోవాలనుకున్నా కూడా హౌ డు యు కన్విన్స్ దెం? నేనేం చెప్తున్నానంటే, మీరు ఓన్గా ఏదైతే కాటేజ్ కట్టుకోవాలనుకుంటున్నారు, మేము కాటేజ్ మా రిసార్ట్లో ఇస్తున్నాం కదా. సో మీకు రిసార్ట్ కావాలన్నప్పుడల్లా మీరు ఇయర్లీ 11 times ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాం మా రిసార్ట్స్లో. అట్ ద సేమ్ టైం ఇయర్లీ 2 times ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీకు మీ ఓన్ కాటేజ్ ఉండటం వల్ల మీరు కావాలనుకుంటే ఆఫ్టర్ 15 years మీరు కట్టేసుకోవచ్చు. ఆఫ్టర్ 15 years తర్వాత మీ ల్యాండ్ అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు రైట్స్ అనేది ఉంటాయి. సో ఆ తర్వాత మీరు కాటేజ్ కావాలంటే కాటేజ్ కట్టుకోవచ్చు, బిల్డింగ్ కావాలంటే ఎన్ఓసి మేము తీసుకొచ్చి ఇస్తాం, నాలా కన్వర్షన్ చేసి ఇస్తాం మీ ల్యాండ్ని. ఆ తర్వాత మీరు చేసేసుకోవచ్చు. సో ఈ తరుణంలో మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ ఇన్ కేస్ మీరు కన్స్ట్రక్షన్ చేయాలి, కాటేజ్ కట్టాలనుకుంటే మేము ఆ రిసార్ట్లో ఇస్తున్నాం. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు. ఆఫ్టర్ 15 years యువర్ విష్. అంటే నేను ఇక్కడ మేజర్ మోటో ఏంటి, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఈ మూడు కూడా భారతదేశానికి అందించడమే నా కాన్సెప్ట్. కాబట్టి ఇన్ కేస్ నేను మీకు ఓన్గా ఇచ్చేసాను, వాళ్ళు ఓన్ ఫార్మింగ్ చేసుకుని వాళ్ళు ఏ కాన్సెప్ట్ పెట్టుకుంటారో తెలీదు. అక్కడ నేను ఇప్పుడు నాది బల్క్లో ల్యాండ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్రిసాట్ నుంచి సైంటిస్టులని, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులని, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాయిల్స్లో టెస్ట్ చేయించేసి ఆ సాయిల్ టెస్ట్ అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఏదైతే సూటబుల్ ఉంటుందో, ఇన్ కేసు అక్కడ ఫార్మింగ్ నేను డేట్స్ కల్టివేట్ చేస్తున్నాను, ఇన్ కేసు ఏదైనా మనకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ ఏమైనా తక్కువ అయితే దాన్ని ఏ విధంగా దాన్ని మేనేజ్ చేయొచ్చు అనేటువంటి దాన్ని నాకు ఓవరాల్ ల్యాండ్ మీద నేను ఫార్మింగ్ చేస్తుంటాను కాబట్టి బల్క్లో నేను ఏదైనా చేయడానికి సాధ్యం ఉంటుంది. మీరు తీసుకున్న 1/2 acre 1 acreకి మీరు పర్సనల్గా చేసుకోవాలని మీకు హెక్టిక్, అది బర్డెన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/2 acreకి ఒక సైంటిస్ట్ తీసుకురావాలంటే సాధ్యం అవుతుందా? తీసుకురాలేదు. సో అలా నేను బల్క్లో తీసుకొచ్చి కస్టమర్స్కి ఈ విషయాన్ని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలా ఇంజెక్ట్ చేసేసి నేను కన్విన్స్ చేసేటువంటి ఇది.